పార్టీ నడిపే నాయకుడికి సొంత నేతలపైనే నమ్మకం పోతోందా? పార్టీ కార్యక్రమాలకి కొందరిని పిలుస్తూ ఇంకొందరికి ఆహ్వానం పంపకపోవటానికి కారణమేమిటి? పార్టీని నడిపేందుకు ఆ కొందరు చాలనుకుంటున్నారా లేక విభేదాలే కారణమా? కేంద్రంలో అధికారం ఉందన్న ఒక్క ఉత్సాహం తప్ప తెలంగాణలో బీజేపీ పరిస్థితి గొప్పగా లేదు. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా చెప్పుకునే బీజేపీలో అంతర్గత రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సొంత నేతలపైనే నమ్మకం ఉండట్లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొందరు నేతల్ని పార్టీకి దూరం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తకు శిక్షణ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రాల అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారంతా జిల్లా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలకు, అసెంబ్లీ ఇన్ఛార్జీలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు తెలంగాణలో శిక్షణా తరగతులు జరిగాయి. 4 రోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో జరిగిన శిక్షణా తరగతులకు బీజేపీలోని చాలా మంది సీనియర్లను గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమవుతోంది. పార్టీకి పనికొచ్చే వాళ్లెవరో, పనికిరాని వాళ్లెవరో తనకు తెలుసునని కిషన్ రెడ్డి భావిస్తున్నారట. అలాంటి వారినే శిక్షణా తరగతులకు పిలిచామని ఆయన చెప్తున్నారట. మిగతా నేతల సంగతేమో గాని గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల్ని పక్కన పెట్టడమేమిటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగం జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలకు కూడా ఆహ్వానం అందలేదని సమాచారం. ఆహ్వానం అందని నేతలు తెలంగాణలోని 10 జిల్లాల్లో ఉన్నారని తెలుస్తోంది. శిక్షణా తరగతులకు ఆహ్వానం అందని నేతలు కిషన్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాదు అని అనుకుంటే మరి ఎన్నికలప్పుడు టికెట్లు ఇచ్చి ఎందుకు పోటీ చేయించారన్న చర్చ బీజేపీ కేడర్లో జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి పనికొచ్చిన నేతలు పార్టీకి సేవ చేయడానికి పనికిరారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. పిలవకపోవడం వెనుక వేరే కారణాలు ఉండి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆహ్వానం అందకపోవడంపై పార్టీలో అసంతృప్తి పెరిగిపోతూ ఉండడంతో కిషన్ రెడ్డి నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారట. తెలంగాణ అంతటా తిరిగిన కార్యకర్తలకు శిక్షణ ఇవ్వగలిగే వారినే ఆహ్వానించామని సర్ది చెప్తున్నారట. నేతలపై పార్టీని నడిపించే నాయకుడికి నమ్మకం లేకపోవడం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. కారణాలేవైనా ఇలాంటి చర్యలతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని కలవరపడుతున్నారు నేతలు. క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకోవడమే కానీ పార్టీలో ఇవే లొకలొకలని అనుకుంటున్నారంతా.